ఉత్తరాఖండ్ దైవభూమి అంటారు. ఈ చార్ధామ్ యాత్రకి పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. అయితే కాస్త ధనవంతులు త్వరగా ఆ యాత్ర ముగించుకోవడం కోసం హెలికాప్టర్ సర్వీసెస్ వాడుతున్నారు. పై రోడ్డు వెళ్తుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రమాదాలు నెలకొన్నప్పుడు ప్రాణాలు కోల్పోతుండటం, లేదంటే అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉండటం లాంటి పరిణామాలతో ఈ పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు హెలికాప్టర్లు తరచూ ప్రమాదానికి గురవుతూ ఉండటం అన్నటువంటిది పెద్ద సమస్యగా మారింది. తాజాగా జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్లో గౌరీకుంద్ దగ్గర జరిగినట్టు దాంట్లో 7గురు ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది సంచలనమే. ఇది గుప్కాశీ దగ్గర 5:30 గంటల సమయంలో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి దశలో జరిగింది. ఇట్లా వెరీ రిమోట్ ఏరియా కావడంతో ఈ పరిణామం సంబంధించి వెరీ రిమోట్ ఏరియాలో హెలికాప్టర్ కూలింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో నెల రోజుల్లో 4 సంఘటనలు చోటు చేసుకోవడం అన్నటువంటిది అందరి అటెన్షన్ని అటువైపుకి డైవర్ట్ చేస్తుంది. అది హెలికాప్టర్ల నిర్వహణ లోపమా, పైలట్ల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ఆ హెలికాప్టర్లు అనేటటువంటిది క్వాలిటీ లేవా, లేదు అంటే కనుక ఏదైనా కుట్ర ఉందా అన్నది ఇప్పుడు చూడాలి.